మనం నూతన ఉదయం లేనటువంటి స్థితిలో మనల్ని మనము అప్పగించుకుంటే అయితే చూచుతున్న దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు మనలను చూచెను, నిన్ను ప్రేమించెను, మన బంధములు ఎల్లప్పుడూ కూడా నీతో ఉండాలని చెప్పినటువంటి దేవుడు మన బంధములు తెలుపుటకు మన మీద ఉంచబడిన నిరాపణ తిరివెట్టి తుడిచివేయుటకు మన కోసం ఆయన ఉదయం కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క ఆచరణైతే 3 ప్రాంతాలు మనము చూస్తాము. ఒకటి నెఫ్తాలి, రెండవది జెబూలును, మూడవది ఇంకా ఇశ్రాయేల్ దేశమును సూచించుచుండగా అద్దరిని అన్యజనులు గలలయ అంటున్నాడు. అద్దరిని ఉన్న గలలయ అన్యజనులందరినీ కూడా మనతో ఆయన మనమందరినీ కూడా దేవుడు సూచించిన విధానం ఒకటి ప్రాంతము. ఆ అన్య జనాంగంతో నిన్ను నన్ను కూడా ఆయన అందరూ బాగున్నాయని రాయబడినట్లు ఇశ్రాయేలీయుల అటు మనము ఉండగా ఆయన మనందరి వరకు ఈ లోకములో నిత్య జీవము ఉంటుంది. కుడిపక్కన ఉన్న వాళ్ళారా ఆశీర్వదించబడిన వారు కుడిపక్కన ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నిత్య వాక్యం తెలియజేస్తూ ఉంది. అంగీకరించుట అంగీకరించకపోవట అనేటువంటిది నరకమైపోద్ది, శాపముగ్రస్తులు అవుతావు అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం. సాతాను మార్గము, ఏ మార్గం కావాలో కోరుకో. కుడి ప్రక్కన మార్గము కోరుకుంటే నీవు నిత్యత్వానికి వెళతావు, నిత్య జీవానికి వెళతావు. ఎడమ ప్రక్కన ఉన్నటువంటి మార్గాన్ని నిర్ణయం మీద మాత్రమే అది ఆధారపడి ఉన్నదని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే అంతకంతకు పెరిగే మహిమ గల ఆనందం. అంతకంతకు పెరిగి అంటే మన జరిగినట్లు చూడండి. న్యాయాధిపతులు 6-7 అధ్యాయాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులు దేవునికి లోబడనొల్లకపోవటం వలన దేవుడు వానిని మిథ్యానీయులకు అప్పచెప్పాడనమాట. ఒక్కొక్కసారి మనం ఎందుకు మనకి కర్మ అనేది దేవుడిచ్చేది, అది మనకు అది దేవుడిచ్చింది అనమాట. అప్పచెప్పాడు. ఇక్కడ మిథ్యానీయులు దేవుడికి వ్యతిరేకముగా ఉండడం వలన దేవుడు వారిని మిథ్యానీయులకు ఏ రీతిగా అప్పగించి ఉన్నాడు. అటువంటి సమయంలో వారు వేదనతో పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు న్యాయాధిపతి అయినటువంటి గిద్యోనును మిద్యానీయులను పంపించి, అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే ఇశ్రాయేలు లోబడనల్ల వారికి ఈ యొక్క నీతిశూరుడైనటువంటి ఆ ఉదయము ఉదయించదు అని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి చూడండి. ఆయన ఏమంటున్నాడు, నేను నీతిమంతులను కనుక మీరును కూడా నీతి కలిగి ఉండండి, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడు దేవుని యొక్క అప్పుడే నువ్వు శిలువ కార్యాన్ని అంగీకరిస్తావు. అప్పుడే దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవాతి దేవుని యొక్క నిత్యత్వము మన బిడ్డలకు మనకు అది వస్తుంది అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన 2వ పాఠ్యభాగంలో మనము గమనించినట్లయితే అక్కడ ఉంటారు. గలతీయుల పత్రికలో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూదా క్రైస్తవులు ఉన్నారు, అన్య క్రైస్తవులు ఉన్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి క్రీస్తును అంగీకరించినటువంటి వారు. మొదటిలో క్రీస్తు బోధయందు నిలకడగా ఉన్నారు వారు. కానీ వారిలో వారికి ధర్మశాస్త్రము గురించి విభేదాలు మొదలైనవన్నమాట. వారిలో వారికి ధర్మశాస్త్రము గురించి విభేదాలు మొదలైనవి. అది చూడండి, మనమందరము కూడా క్రీస్తునే బోధిస్తూ ఉన్నాము, మనమందరము కూడా క్రీస్తు సువార్తనే బోధిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మరి కొంతమంది ప్రజలు దానికి విరుద్ధంగా కూడా మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ 2 వర్గాలు
పాల్స్ బెసిలికా సంఘం అందరికీ మన కృష్ణా గోదావరి అధ్యక్షతను బిషప్ గారు, ఇక్కడ ఉన్న అందరు పాస్టర్స్, మన పారిష్ కౌన్సిల్ మెంబర్స్, డయాసిస్ కౌన్సిల్ మెంబర్స్, కాంగ్రిగేషన్ చర్చ్, ఆయిల్, యూత్, చర్చ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక 3 వర్సెస్ సామ్స్ 91 నుంచి అందరితో ఒకసారి త్వరగా 3 వర్సెస్లో 7 ప్రామిసెస్ ఉన్నాయి. అది మీ అందరినీ కనపరచదు. అక్కడ నాకు మొదటగా నేను అందరికీ ఉత్తరం ఇచ్చదు, శ్రమలో నేను అందరికీ తోడై ఉండదు. అతను మాట్లాడుతూ ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. ఈ చర్చ్కి మనందరితో ఇంతకు ముందు కూడా వర్షిప్ చేయడానికి, ఆ దేవాది దేవుని రక్షణ అనుభవించడానికి ఆయన మనతో ఒకసారి వర్షిప్ చేశారు. అలాంటిది 1 మంత్ బ్యాక్ మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మన చర్చ్ వచ్చి ప్రేయర్ చేసుకొని మన చర్చ్ బ్లెస్సింగ్స్ తర్వాత కలెక్టర్గా మన మధ్యలో ఈ క్రిస్మస్ 6 years బ్యాక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇదే వచనం చదివారు. అలాంటిది ఈరోజు మనకి లక్ష్మీషా గారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మన చర్చ్లో మనందరి మేలు కోరి మనందరి కోసం ఖచ్చితంగా న్యాయం అనేది ఈక్విటీ ఈరోజు వార్తాపత్రిక గారు చదివిన ఉత్తరపు ప్రత్యుత్తరాల్లో లాస్ట్ వర్డ్ ఈక్విటీ అని ఉంది. అది చాలా బ్యూటిఫుల్ సాంగ్. అలాంటిది మనందరం ఏ వాల్యూస్ అయితే ఈ చర్చ్లో ఎక్స్పీరియన్స్ అవుతాం, అలాంటిది మీ విజిట్తో మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉంటే మన స్టేట్ అమరావతి, విజయవాడ, కృష్ణా గోదావరి అధ్యక్షతను ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సంఘ సభ్యురాలకి, సభ్యులకు, ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి మెసేజ్ ఇచ్చిన మన బిషప్ తండ్రి గారు లక్ష్మీషా గారి గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. చాలా ఉన్నతంగా చెప్పిన అదేవిధంగా హెచ్సిబా గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. హెచ్సిబా గారు మన సంఘ సభ్యురాలైనందుకు మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. వచ్చిన ప్రతిసారి కూడా మన సంఘం దర్శిస్తూ కొన్ని మంచి మాటలు మనకి ప్రోత్సాహకరంగా తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వారికి కూడా, వారి కుటుంబానికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అయ్యగారు చెప్పినట్లు వచ్చే ఆదివారము ఫ్యామిలీ సండే గురించి అనౌన్స్ చేశారు. చక్కగా మన కుటుంబాల వారిగా, ఎందుకంటే దేవుడు ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు మనందరినీ కూడా సంరక్షించి కాపాడి తన సన్నిధి మనతో ఉంచి కాపాడినందుకు, ముఖ్యంగా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి మరి ఒక నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టుతున్న ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ వచ్చేదాకా బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. Sunday,
వెళ్ళుదమా జొలపాడుదమా మరి వెళ్ళుదమా జొలపాడుదమా మన ప్రభువుని చూచి వచ్చెదమా మన ప్రభువుని చూచి వచ్చెదమా సన్నాయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా పరమును వీడిన బాలుడు పశుశాలలో పుట్టెను ఈ రాత్రిలో పరమును వీడిన బాలుడు పశుశాలలో పుట్టెను ఈ రాత్రిలో మహానందముతో పొంగుచును మహానందముతో పొంగుచును హరిగంతులు వేయుచు పాడుదమా హరిగంతులు వేయుచు పాడుదమా Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Sri Yesu Raju Pujanulaka Udayinche ee roju. Sri Yesu Raju Pujanulaka Udayinche ee roju. Nadi వారందరి కొరకు ప్రభు ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తన సేవించి ఇప్పుడు విశ్రాంతిస్తున్న తన సేవకులందరితో పాటు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ప్రభు మీకు తోడైయును గాక. మీ ఆత్మకు తోడైయును గాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. పరలోకమందు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ రోజున అందరూ సంతృప్తిగా ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండాలని రానున్న సంవత్సరం ఆనందంగా గడపాలని వాళ్ళ అన్ని డ్రీమ్స్ ట్రూ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్.